ముందుగా ఎవరిదాన్ని చూస్తే అది మందే అండి. మదర్ ఫాదర్ మీద కాన్సెప్ట్ మీద వేసా. అంటే తల్లి కుటుంబాన్ని చూసుకుంటే ఆ తల్లిని కూడా చూసుకునేవాడు తండ్రి అని మా ఫాదర్ని ఇన్స్పైర్ చేసుకుని వేసానంటే డయాగ్రామ్ బాగుంటుంది, కొటేషన్ కూడా బాగుంటుంది. కొంచెం పాజిటివ్ చదవండి. తర్వాత డయాగ్రాము మా జూనియర్ వేసానండి. భూమిని మనము ప్రేమించాలా, దాన్ని కాపాడుకోవాలనే కాన్సెప్ట్ అన్నమాట. అది ఇప్పుడు వస్తుంది. అది ఎవరు వేసిందో అనుకోమాకండి, మా సిఆర్ శంషుద్దీన్ వేసిన డయాగ్రామ్. అది అర్థమైద్దో కాదని ముందుగానే పక్కన రాసి మ్యాటర్ పెట్టేసిండు. ఈ డయాగ్రామ్ చూసారు ఎంత బాగుందో. ఒక పక్క డిఫారెస్ట్రేషను, ఒక్కొక్క రీఫారెస్ట్రేషను, అట్లా మొక్కలు నాటి ప్రపంచాన్ని కాపాడండి. ఈ పెయింటింగ్ మా సీనియర్స్ వేసారండి. సేవ్ ఫ్యూయల్. ఇది చూడడానికి చిన్నపిల్లలు వేసినట్టున్నా దాంట్లో చాలా మీనింగ్ ఉందండి. ప్రకృతిని కాల్చి కాపాడుకోండి డయాగ్రామాటిక్ వేలో చూపించింది అమ్మాయి. డయాగ్రామ్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చిన్నప్పుడు మీరు వేసింది మీరు చూసుకున్నట్టు అనిపించట్లేదా? నాకు కూడా ఫస్ట్ అలానే అనిపించిందండి. కానీ ఉంది, ఇది మదర్ నేచర్ తల్లి లాంటిది, తల్లి నేచర్ లాంటిది, రెండింటిని కాపాడండి అని అన్నమాట. రియల్ మెన్ డోంట్ రేప్. నిజమే కదండి. మగాడన్న తర్వాత మానవంగా ఎందుకు చేస్తాడు? నిజమైతే హృదయాన్ని గెలుచుకొని ప్రేమించో పెళ్లి చేసుకునో అట్లా ప్రొసీడ్ అవుతాం, ఇట్లా చేస్తారు ఎవడన్నా. సో మంచి కాన్సెప్ట్. అమ్మాయిల మీద బలత్కారం చేయమాకండి, అది కరెక్ట్ కాదు. ది కమ్యూనిటీ ఫార్మసిస్ట్ బ్రెయిన్. ఇది మా ఫ్యామిలీ వాళ్ళే వేసారండి. అంటే వాళ్ళది కొంచెం అలాగే ఉంటుంది కదా, సో బాగుంటుంది. నిదానంగా పాజిటివ్ చదవండి. కృష్ణుడి బొమ్మ ఎంత బాగా వేసారండి. పెన్సిలింగ్ ఆర్ట్ చాలా బాగుంది. చిన్నప్పుడు బేర్ బ్రదర్స్ చూసేవాళ్ళమే. ఇప్పుడు చూడండి, ఇంకో ప్యాండా గోడ అవతలు దాక్కుని మన వైపే చూస్తూ ఉన్నాడు. ఈ డయాగ్రామ్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ రోజుల్లో అబ్బాయిలందరూ హృదయంలో ఎవరెవరికో స్థానం ఇస్తున్నారు, తల్లికి తప్ప. అక్కడ అసలు తల్లిని హృదయంలో పెట్టుకునే కాన్సెప్ట్ మీద చాలా మదర్ లవ్, తల్లి ప్రేమ అందరికంటే గొప్ప ప్రేమ. చాలా బాగుంది, చాలా గొప్పది కూడా. నెక్స్ట్ ఇది మీకే. ఎప్పుడు ఫోన్ చూస్తూ కూర్చోకుండా ఎక్సర్సైజ్ చేయండి. నవ్వే డేస్ ప్రజెంట్ సిచ్యువేషన్. అబ్బా కరెక్ట్గా వేసారండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్ వేస్తారు, వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు తీసుకుని ఓల్డేజ్ హోమ్లు వేస్తారు. కరెక్ట్ సరిపోయింది ఈ జనరేషన్. ఇది రిఫ్లెక్షన్ ఆర్ట్ అండి. పైన ఉండేది కింద వాటర్ పడి ఆ రిఫ్లెక్షన్ అది బాగా రిప్రజెంట్ చేశారు. నాకు బాగా ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చూసాము, కానీ డయాగ్రామ్గా కొంచెం డిఫరెంట్గా వేశారు. ఓకే, ఇది కూడా పర్లేదన్నమాట. ది డేంజరస్ వెపన్ కరెక్ట్గా వేసాడండి. ఎవడు బ్రెయిన్ చెప్పిన వాడు హార్ట్ ఏందో, హార్ట్ చెప్పిన వాడు బ్రెయిన్ ఏందో, రెండు ఎప్పుడు కొట్టుకుంటా ఉంటాయి. దానంత డేంజర్ ఇంకొకటి లేదు. ఎవరు వాటర్ గురించి చేశారండి. సేవ్ వాటర్, నీళ్ళని కాపాడితే రేపు అది మనల్ని కాపాడుతుంది అనమాట. ఈ ఆర్ట్ మీకోసమే. ఎప్పుడు ఫోన్లో నిమగ్నం అయిపోకండి, ఫోన్ మిమ్మల్ని ఏదో ఒకటి తినేస్తుంది అని. ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటేమో నేచర్ గురించి, ఇంకొకటేమో రైట్ టు బాన్, అమ్మాయిలు బ్రతికే హక్కు ఉంది అని. ఇంకోటి చూస్తే డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతే మన గోల్స్ రీచ్ అవ్వలేము అనే కాన్సెప్ట్ మీద చాలా బాగా వేశారు. ఈ 2 తల్లి ప్రేమ గురించి, ఇవి కూడా చాలా బాగున్నాయండి. అంటే వేయడం దే డిడ్ దేర్ లెవెల్ బెస్ట్. ఇంకా కంటిన్యూషన్ చూస్తే రైతు, వర్షం గురించి, నీళ్లు ఎంత కష్టపడతారు, ఎట్లా ఏంది అనేది కన్నీటి రూపంలో ఆ అమ్మాయి కూడా నాగలేసింది, బాగా వేసింది. ఈ అమ్మాయి ఎవరో తన వాట్సాప్ డీపీ వేసేసిందండి. పెన్సిలింగ్ ఆర్ట్ చాలా బాగా వేసింది కదా. తల్లి అంటే బాగా అందరికి ప్రేమ అనుకుంటా. చాలామంది తల్లి గురించి చేశారు, కానీ నాన్న గురించి నేను తప్ప ఇంకెవరేయలేదు. ఇదేమో గ్లోబ్ ఏమో హ్యాపీగా ఎక్సర్సైజ్ చేస్తే హ్యాపీగా ఉంది. ఇంకో అమ్మాయి ఏమో సిగ్గుతేమో. అది యాక్చువల్ అమ్మాయిలా లేదనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మరి విన్నర్స్ ఎవరో చూసేద్దాము. అది చూసే ముందు జస్ట్ ఒక లైక్ ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు మరి 3rd ప్లేస్ నుంచి ఫస్ట్ చూసుకొని వద్దాం. 3rd ప్లేస్ ఎవరు అనుకుంటున్నారు? మనదే. డయాగ్రాము బాగుంది కాబట్టి మనకు 3rd ప్లేస్ ఇచ్చారనమాట. మరి ఇప్పుడు 2nd ఎవరో చూసేద్దాము. అబ్బా మదర్ లవ్ అండి, చాలా బాగుంది. కరెక్ట్ రేటింగ్. మదర్ గురించి కొటేషన్ కూడా రాసింది. హార్ట్లో తల్లి ప్రేమ. అబ్బా మరి ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ చూసేద్దాము. అబ్బా నేను అనుకుందే వచ్చిందండి. కరెక్ట్గా భలే వేసాడు కదా. ది మోస్ట్ డేంజరస్ వెపన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.